అందరికీ కొన్ని డౌట్స్ ఉంటాయి. మాస్టర్బేషన్ అంటే ఏంటి? ఇది మన బాడీలో ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? ఈ స్పర్మ్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? నువ్వు మాస్టర్బేషన్ చేయడం వల్ల నిజంగా నీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? మరి బెనిఫిట్స్ ఉన్నాయి. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? మీరు నన్ను ఫాలో అవుతున్నారు అంటే నా దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి. ఈ వీడియోని మొత్తం చూడు, ఎక్కడ స్కిప్ చేయకు. నువ్వు ఇంతకు ముందు ఎక్కడ చూడని ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాడీ కండిషన్ ఎట్టుంది? బాగుందా? మీకు కూడా వస్తుంది, టైం పడుతుంది కాకపోతే. ఓకే, సో ఇప్పుడైతే జిమ్కి వెళ్దాం. మీరు మరీ మనం అంతేం రిచ్ కాదు, ఓకేనా? మీరు ఎక్స్పెక్ట్ చేసుకోమాకండి విల్లాలు బంగ్లాలు ఏమి. ఓకే, ఇప్పుడైతే వర్కౌట్ పోతున్నాం. సో గైస్, మీకు తెలిసిందే, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకైతే చెప్తున్నా. సో ఈ బ్రాండ్కి మనం అథ్లీట్. ఓకే, నేను ఒక ఫిట్నెస్ మోడల్. సో ఈ బ్రాండ్కి మనం అథ్లీట్. ఒక అన్నని అనుకుంటారో తమ్ముడిని అనుకుంటారో ఇక అది మీ ఇష్టం. ఓకే, నేను ప్యూర్ కంటెంట్ ఇద్దామని చెప్పేసి, సో ఉన్నది ఉన్నట్టుగా మీతో మాట్లాడదామని చెప్పేసి, ప్యూర్గా మీతో రిలేషన్ అనేది ఇలా కంటిన్యూ అవ్వాలి కాబట్టి ఇవన్నీ నేను మాట్లాడుతూ వస్తున్నా. సో ఈ బ్రాండ్కి మనం అథ్లీట్. వీళ్ళు మనకి కొన్ని పైసలు ఇస్తారు. ఓకే, నాట్ ఓన్లీ పైసల కోసం మనం ఇదేం చేయం. సో ఇవి మనం తాగుతూ ఉంటాం. ప్రీ వర్కౌట్ అంటే కొంతమంది తెలుసు, తెలియకపోవచ్చు. ఇది తాగితే మనకి ఎనర్జీ వస్తుంది. దీన్ని తాగుతూ మనం జిమ్ చేసుకోవడం వల్ల మనం ఎనర్జెటిక్ గా ఉంటాం. ఓకే, మన ఫిట్నెస్ గోల్స్ అనేది కొంచెం తొందరగా అచీవ్ చేసుకోగలుగుతాం. సో మీరు అనుకోవచ్చు బ్రూ కాఫీ, గ్రీన్ టీ ఇలాంటివి తాగుతూ వస్తుంది అంటే రాదు. దీంట్లో ఉండే పర్టికులర్ ఆ కెఫైన్ అనేది నార్మల్ గా మన బ్రూ ప్యాకెట్ లో ఉండే కెఫైన్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, వీటి గురించి డెడికేట్ గా ఒక వీడియో వస్తుంది, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది తాగి మనం వర్కౌట్ చేయడం వల్ల 3 times 4 times మనం వర్కౌట్, మన పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువగా బిల్డ్ అవుతుంది. నేను ఇక్కడే తాగుతా మ్యాక్స్. నేను ఇంటి దగ్గర ఎక్కువ తాగిపోతున్నాయి ఈ మధ్య. నాకు టైం అనేది ఎక్కువ సేవ్ అవ్వట్లేదు. ఇంకోటి అక్కడికి వెళ్ళాక మన తెలిసిన వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కదా, అక్కడ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో కొంచెం ప్రీవర్ కూడా తాగడం వల్ల ఏంటంటే మైండ్ అనేది డైవర్ట్ అవ్వకుండా ఫోకస్డ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం అప్పటి నుంచి వర్కౌట్ అనేది మంచిగా చేసుకోవచ్చు. తీసుకొని పోతున్నా. ఏంటంటే చిమ్కి అంటుంటుంది. ఈ చిమ్కి అంటుంటే భయ్ వర్కౌట్ చేయరా నాయన, నీ మైండ్ ఏందిరా, మన మైండ్ వేరేకి వెళ్ళి పోనేదిగా. వర్కౌట్ అంటది ఇక. సో దాన్ని గుద్దేసుకొని ఇంటికి రావచ్చు. ఓకే, సో గైస్, ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో పెడతా. అండ్ అదే కాకుండా మీ సైడ్ నుంచి అమూల్ రిక్వెస్ట్, ఇది కొనే ముందు మన కూపన్ కోడ్ యూజ్ చేస్తే నాకు కొంత బెనిఫిట్ ఉంటుంది. మజిల్ బ్లేజ్ వాళ్ళ దాంట్లో మీరు ఏది కొన్నా ఇది మన కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి. మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఒక చిన్న కమిషన్ వస్తుంది, ఇది కూడా చెప్పేస్తున్నా. లెట్స్ గో. ప్రీ వర్కౌట్ తాగి జిమ్ చేసుకుని వస్తాం. వచ్చిన తర్వాత సో మీకు నేను అలవాటు కావడానికి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ టైం పడుతుంది. నిజం చెప్తున్నా, టైం పడుతుంది. కొంచెం పేషెన్స్తో ఉండండి. సో గైస్, మీరు ఖచ్చితంగా ఈ ఫ్లేవరే ట్రై చేయండి. పర్టికులర్గా నేను వేరే ట్రై చేసినా కానీ నాకు కొంచెం అంత అనిపించలేదు. మస్తు ఉంటుంది. వాట్సాప్ గైస్. ఓకే, మొదలు పెడదాం. ఇంకా
ఫస్ట్ ఒక చిన్న డప్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కొత్త కాన్సెప్ట్ ఎంచుకొని మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. మనం చేసేదానికి ఒక వే అంటూ ఉండాలి, దానికంటే ఒక యూనిక్ స్టైల్ ఉండాలి. మీరు నన్ను ఫాలో అవుతున్నారు అంటే నా దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి. అంతే, నా దగ్గర ఏదో ఒకటి మీరు నేర్చుకోకపోతే మీరు నన్ను ఫాలో అయ్యి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. రెండోది, ఇప్పుడు కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మీరు ఈ గోడలు, ఈ పాకురు గోడలు, బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వేంది, అట్లా థింగ్ ఏమైనా కదా. ఇప్పుడు నేను ఒక స్టూడియో, అటొక గ్రీన్ లైట్, ఈ మూలకు ఒక ఎల్లో లైట్ పెట్టి ఓ స్టూడియో ఇదంతా అరేంజ్ చేసి మీకు చెప్పినానుకో, అమ్మ వీడి బిల్డప్, వీడి కంటెంట్ లేదు, ఏం లేదు, వీడి బిల్డప్ ఎక్కువ అన్నట్టు ఉంటుంది కదా. అట్లా కాకుండా ఫస్ట్ మీకు కంటెంట్ ఇస్తా, మీకు నచ్చిద్ది. దాని తర్వాత స్టూడియో కాదు, నేను ఏడ కూర్చొని మాట్లాడినా మీరు చూస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఆ మూలకో ఈ మూలకో లైట్ పెట్టడం నాకు ఆడ పైసలు లేక కాదు, అసలు మన కంటెంట్ అనేది మీ బుర్రలోకి ఎక్కాలా, అది మెయిన్ కాన్సెప్ట్. ఓకే, ఇంకొకటి చెప్తే వినండి. ఇప్పుడు ఈ వీడియోకి ముందు మీరు చూసిన వ్లాగ్ అనేది అది నేనే పెట్టేసా. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద మనుషులు అన్న తర్వాత అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఓకేనా, చదువుకున్నోడు ఉంటాడు, చదువు రానోడు ఉంటాడు, చదువుకోలేనోడు ఉంటాడు, పనిలో పోయేటోడు ఉంటాడు. అందరికీ కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్కి వచ్చేది బేసిక్గా దేనికి, ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి, లేకపోతే తెలియనిది తెలుసుకోవడానికి, అంతే కదా. సో ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ నన్ను ఫాలో అవుతారు. నేను వచ్చి మాస్గా ఇట్లా కానిస్తే ఏం కాదన్నట్టు నేను మీకు చెప్పేసిన అనుకో, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ నన్ను ఏమనుకుంటారు, ఎవడు ఊరుపుకోడు ఏంది ఇట్లా చెప్తుంది ఏంది అని అనుకుంటారు. అదే మొత్తం క్లీన్గా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సైన్స్ బేస్డ్ మీద అలా తీసుకెళ్ళింది అనుకో వీడియో, ఇక మా ఊరమాస పోరగాళ్ళు ఏమనుకుంటారు, ఈ అన్న మరీ సైన్స్ 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 అని సైన్స్ వెనక పడుతుండు, ఈ అన్న మాకు సెట్ కాలే అని చెప్పేసి పక్కన నెట్టేస్తున్నాను. అందుకే ఈ పర్టికులర్గా మధ్యలో ఉన్న పార్ట్, ఓకే, ఫస్ట్ వ్లాగ్ పెట్టా. ఆ వ్లాగ్ తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతాను కదా, దీని తర్వాత మళ్ళీ ఒకసారి వ్లాగ్ పెడితే లేకపోతే లేదు, ఒక 2 minutes. ఓకేనా, అవతల పక్క యువతల పక్క మన పోరగాళ్ళకి వదిలేద్దాం. బేసిక్ ఏంటంటే వాళ్ళకి నేను వాళ్ళ స్టైల్లో చెప్పేస్తా, కొంచెం క్లోజ్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా. ఎందుకంటే అందరినీ కవర్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకున్నా. ఓకే, మీరు నాకు కోఆపరేట్ చేయాలా, తప్పదిగా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు తమ్లైన్స్ చూసి ఏంది సైదన్న ఒక తమ్లైన్ డిఫరెంట్ గా పెట్టిండు అని ఒక క్యూరియాసిటీతో మీరు కనుక లోపలికి వచ్చి ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసిరో అంతగా త్రిబుల్ ఇస్తారు వీడియోలో. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని మొత్తం చూడ, ఎక్కడ స్కిప్ చేయకు. నువ్వు ఇంతకు ముందు ఎక్కడ చూడని ఇన్ఫర్మేషన్ ఇస్తా, నీ డౌట్స్ అన్ని మొత్తం తీసి మొత్తం బయటకు తీసుకొస్తావు. చూడు, లెట్స్ గో, పాయింట్ బై పాయింట్ వెళ్దాం. వీడియో మొత్తం అయిపోయిన తర్వాత ఇవి కూడా చెప్తున్నా చూడరి, నేనేమైనా చేంజెస్ చేసుకోవాలా, ఇంకేమైనా మనం మంచిగా మాట్లాడుకోవాలా, మీకేమైనా టాపిక్స్ కావాలా, ఇంకా మీ డౌట్స్ ప్రతి ఒక్కటి కింద రాయండి. ఏమంటున్నా, ఈ రోజు నుంచి మొత్తం ఇచ్చి పడేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు ఎంచుకున్నా అంటే మెయిన్లీ ఒకటే అబ్బా, చిన్న పోరగాళ్ళకి ఇది ఒక మైండ్ లో అలా ఉండిపోతుంది, అవునా కదా. ఇప్పుడు వీళ్ళకి మైండ్ లో ఇలా ఉండిపోయి రేపు మనం ఇంకొక టాపిక్ ఎంచుకొని అలా వన్ బై వన్ వస్తున్నప్పుడు కేవలం ఈ యొక్క థాట్ బ్రెయిన్ లో అలా ఉండిపోయి మళ్ళీ మనకి అప్కమింగ్ వచ్చే లాంగ్ వీడియోస్ లలో కామెంట్ చేస్తా ఉంటారు, అన్న ఈ టాపిక్ చేయను, ఈ టాపిక్ చేయను. అందుకే ఫస్ట్ ఈ టాపిక్ ఖచ్చితంగా అడుగుతారనే ఈ టాపిక్ తీసుకున్నాం. ఈ టాపిక్ మీద మనం కంప్లీట్ గా అసలు వాళ్ళ బ్రెయిన్ లో ఉన్నది మొత్తం మనం డిలీట్ చేసినాం అనుకో, ఈ రోజు నుంచి మనం వాళ్ళని కూడా మనతో పాటు తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక చిన్న పెద్ద అందరం ఒకేసారి వెళ్ళిపోవచ్చు, అర్థమవుతుందా. సో అందుకని చెప్పేసి ఈ టాపిక్ తీసుకున్నా, వినండి. ఇప్పుడు మాస్టర్బేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు బేసిక్గా మీకు యూట్యూబ్లోకి వచ్చి మీ డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఫస్ట్ రాగానే మీరు ఏం కొడతారు, మాస్టర్బేషన్ చేస్తే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, మాస్టర్బేషన్ చేయడం వల్ల మజిల్ లాస్ అవుతుందా, ఇవే కొడతారు. ఓకే, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను తీసేస్తా. అసలు మాస్టర్బేషన్ అనే వర్డ్, ఈ పదం ఉందా, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇది ఎందుకు పుట్టింది, అసలు మాస్టర్బేషన్ అంటే నీకు తెలుసు ఊపడం, అసలు ఈ ఊపడం అనే దానికి మాస్టర్బేషన్ కి లింక్ అయింది, అసలు ఈ పదం ఎందుకు వచ్చింది. ఓకే, ఇక్కడి నుంచి మనం వెళ్దాం. ఇప్పుడు ఈ మాస్టర్బేషన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే లాటిన్ అనే ఒక భాష నుంచి వచ్చిన పదం. ఇది మళ్ళీ ఒక పెద్ద చరిత్ర, దీని గురించి మనం అప్కమింగ్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం. ఓకేనా, మానస్ అంటే చెయ్యి, స్టూపరీ అంటే హాని కలిగించుట, నీ తమ్ముణ్ణి నీ చెయ్యితోటి ఇలా నువ్వు హాని కలిగించడమే మాస్టర్బేషన్. ఈ మాస్టర్బేషన్ అనే పదం లాటిన్ అనే ఒక భాష నుంచి వచ్చింది. నువ్వు ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకో. ఓకేనా, ఈ పాయింట్ అనేది మనం అప్కమింగ్ వీడియోస్ లో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓకే, స్టెప్ 2. అసలు ఇప్పుడు మాస్టర్బేషన్ అంటే ఏంటి, ఆ పదం ఏడు నుంచి వచ్చిందో తెలుసుకున్నావు, మాస్టర్బేషన్ అని తెలుసు. ఆ మాస్టర్బేషన్ ఆ పదం, ఆ పదాన్ని నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు కదా, మీ తమ్ముడిని ఆడిస్తున్నావు కదా. మాస్టర్బేషన్ అంటే నీకంటూ ఒకటి తెలుసు ఇప్పుడు, కానీ దీని గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. అసలు మాస్టర్బేషన్ అంటే ఏంటి విను, క్లియర్ గా విను. మాస్టర్బేషన్ అనేది సెల్ఫ్ సెక్సువల్ ప్రాక్టీస్. ఓకేనా, ఇప్పుడు పాన్ వీడియోలో చూస్తావు కదా, సెక్స్ అనేది అదొక ఇద్దరు మనుషులు కలిస్తే అయ్యేది, దానికి ముందు సెక్సువల్ ప్రాక్టీస్ అనేది ఈ మాస్టర్బేషన్. ఈ సెల్ఫ్ సెక్సువల్ ప్రాక్టీస్ అనేది అమ్మాయిలు చేస్తారు, అబ్బాయిలు చేస్తారు. ఓకే, ఇది ఇద్దరిలో జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఇద్దరు చేసుకోవాల్సిందే. వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికే సెల్ఫ్ సెక్సువల్ ప్రాక్టీస్. అర్థమవుతుందా?
ఇది థర్డ్ పాయింట్. అసలు ఈ మాస్టర్బేషన్ అనేది ఫస్ట్ ఎవడు చేసిండు చూడు బాయ్. మాస్టర్బేషన్ అనేది ఫస్ట్ ఎవడు చేసిండు అనేది కనపడడం కొంచెం కష్టం, ఎందుకంటే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. ఇది వెనకటి కాలంలో నుంచి వస్తున్నదే, అర్థమవుతుందా? ఓకే, ఫోర్త్ వన్. ఇప్పుడు మనం మాస్టర్బేషన్ చేసేటప్పుడు మనకి స్పర్మ్ అనేది లీక్ అవుతుంది, అవునా? ఇది మన బాడీలో ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? ఎక్కడ ప్రొడ్యూస్ అయ్యేది కాదు, క్లియర్గా విను. ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? ఎందుకంటే మన బాడీ నిరంతరం ఈ స్పర్మ్ అనేది కొత్తగా ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఎక్కడ? ఎడిపెడిమిస్ అనే భాగంలో అది రెడీ అవుతుంది. వన్స్ ఒకవేళ మనం ఈ ప్రతిరోజు ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది కొత్తగా, దీన్ని మనం యూజ్ చేయకపోయినా, బయటికి తీసేరాకపోయినా, ఇది మన బాడీ దాన్ని రీఅబ్జార్బ్ చేసుకుంటుంది, అర్థమవుతుందా? నెక్స్ట్ పాయింట్ విని ఇంకా క్లియర్గా ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్. ఇప్పుడు ఈ స్పర్మ్ అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? ఇందాకలా ఎందుకు ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందంటే, మన మగవాళ్ళకి టెస్టిస్ అనే ఒక కింద ఉండే కదా మన తమ్ముడు పక్కన 2, అందులో ప్రొడ్యూస్ అవుతుంది, ఓకేనా? ఈ టెస్టిస్ అనే ఒక దాంట్లో ప్రొడ్యూస్ అయ్యే మన స్పర్మ్ అట్లీస్ట్ 64 రోజుల నుంచి 72 రోజులు టైం పడుతుంది. ఈ ప్రాసెస్ ని స్పర్మటోజెనిసిస్ అంటారు. ఓకే, ఇంతవరకు ఓకే. ఇక్కడే మీకు అస్సలైన ఒక డౌట్, దీని గురించి ఎతికేటప్పుడు అయితే నాకు తలకాయ పోయింది రాబోయ్. ఎందుకంటే ఇప్పుడు ఈ డౌట్ పర్టిక్యులర్ గా నేను ఇక్కడతో ఆఫ్ చేసి వెళ్ళిపోవచ్చు, అంటే లైక్ నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళొచ్చు. ఇలా వెళ్తే మళ్ళీ నువ్వు వచ్చి నిన్ననే లీక్ అయింది, ఏనేమో 72 రోజులు 64 రోజులు అంటుండు, మళ్ళీ ఎట్లా వస్తుంది అని ఒక డౌట్ ఉంటుంది కదా. ఆ డౌటే అస్సలైనది. ఇప్పుడు దీన్ని ఇంకో కొంచెం లోపలికి వెళ్ళి క్లియర్ చేద్దాం. చూడు, ఇప్పుడు మనం మాస్టర్బేషన్ చేసినప్పుడు మనకు బయటకు వస్తుంది కదా, ఈ స్పర్మ్ అనేది మన బాడీలో కంటిన్యూగా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటది. కాకపోతే ఈ స్పర్మ్ అనేది ఇవి కంప్లీట్ రెడీ అవడానికి 64 రోజుల నుంచి 72 రోజులు టైం పడుతుంది. ఈ స్పర్మ్ అనేది రీసైకిల్ లాంటిది, మనం చేస్తున్నా కొద్దీ వస్తూనే ఉంటది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మీకు ఒక హౌస్ ఉంది అనుకున్నాం, ఓకేనా? ఇలా హౌస్ ఉంది, ఇటు పక్క ప్రొడ్యూస్ అవుతుంది, ఇటు పక్క నువ్వు వాడుతున్నావు, ఓకే? ఒక లోట నీళ్ళు అవతల పోసినావు నీ హౌస్ లో నుంచి, ఇది కంటిన్యూగా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటది కదా. సో మళ్ళీ చేస్తే ఈ హౌస్ లో వెళ్తూనే ఉంటది. వన్స్ ఇక్కడ నువ్వు వాడట్లా, ఇది ఫుల్ అయింది. ఇక్కడ ఫుల్ అయిన తర్వాత కూడా మన బాడీ ఏం చేస్తుంది అంటే, నీ పాత శుక్రకణాలు అయితే ఏమైతే ఉన్నావో వీటిని ఒక్కొక్కటి తీసేస్తూనే ఉంటది. మళ్ళీ వీటి తీసేసిన ప్లేస్ లో కొత్తది రెడీ అవుతూనే ఉంటాయి, అర్థమవుతుందా? దీన్నే రీసైకిల్ అంటారు. ఓకే, సో ఈ పాయింట్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా. మెయిన్ ఇదే, మీరు భయపడమాకండి. ఫస్ట్ ఈ ఒక పాయింట్ ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు అసలైనది 6th పాయింట్. ఇప్పుడు మన వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. మీ డౌట్లన్నీ మెయిన్ ఇవే కదా. కొట్టుకుంటే మజిల్ లాస్ అవుతుందా, తమ్ముడు చిన్న అయిపోతుందా, జుట్టు ఊడిపోతుందా, పింపుల్స్ వస్తాయా కదా. ఈ డౌట్లే మీ మెయిన్. తీసేస్తారు బై, తీసేస్తా, మొత్తం తీసేస్తా. ఇప్పుడు బేసిక్గా నీకు మజిల్ లాస్ అవ్వాలన్నా, నువ్వు చిక్కిపోవాలన్నా, నువ్వు చిక్కిపోవాలన్నా, నీకు మొటాలు రావాలన్నా, ఇంకేదైనా జరగాలన్నా, ఏదైనా జరగాలంటే నీ స్పర్మ్ అనేది వెరీ క్వాలిటీ రా నాయన. అసలు దానికంటూ అసలు నీ బాడీలో ఏదైనా ఫ్రెష్ ఉందంటే అదే ఇక. ఓకే, దానివల్ల నీకు సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏం రావు. ఇప్పుడు దీన్ని ఫిట్నెస్ వైపుకి తీసుకొద్దాం. ఫిట్నెస్ వైపు కంటే నువ్వు మాస్టర్బేషన్ చేస్తే మజిల్ లాస్ అవుతుంది. ఇప్పుడు మాస్టర్బేషన్ చేయడం వల్లనే నాకు మజిల్ పెరగట్లేదు, నువ్వు మాస్టర్బేషన్ చేయడం వల్లనే నాకు ఎనర్జీ సరిగా ఉండట్లేదు నువ్వు అనుకుంటావు కదా. ఇచ్చుడు, నువ్వు ఒక్కసారి మాస్టర్బేషన్ చేసినప్పుడు బయటకు వచ్చింది చూసినావా, దాంట్లో జస్ట్ 2 grams ప్రోటీన్ పోతుంది బయటకు, అంతే. అందులో ఉండేది మోస్ట్లీ 90% వాటర్, 5% స్పర్మ్ సెల్స్, దాని తర్వాత జింక్ ఎక్సెట్రా ఇక కొన్ని ఉంటాయి. ఇక్కడ వేస్తున్నా చూసుకో. నువ్వు ఒక్కసారి మాస్టర్బేషన్ చేస్తే జస్ట్ పోయేది 2 grams ప్రోటీన్. ఓకే, నువ్వు ఒక గుడ్డు తింటే నీకు అందులో 6 grams ప్రోటీన్ వస్తుందిరా. ఒక గుడ్డు లోపల పోతే అందులో నుంచి నీకు జస్ట్ 2 grams. ఏది నువ్వు డే మొత్తంలో ఒకసారి మాస్టర్బేషన్ చేస్తే జస్ట్ 2 grams పోతుంది. అండ్ ఇంకా మళ్ళీ వెనక నుంచి తోస్తూనే ఉంటుంది, ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. దీనికి ఎందుకు రా నువ్వు భయపడతావు, నాకు అర్థం కాక. 7th పాయింట్. ఇప్పుడు పర్టికులర్గా మాట్లాడుకున్నావు రా భయ్, నువ్వు మాస్టర్బేషన్ చేయడం వల్ల నిజంగా నీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఓకే, నువ్వు మాస్టర్బేషన్ చేయడం వల్ల నీ బాడీకి అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ప్రోటీన్ లాస్ అవ్వదు, టెస్టోస్టెరాన్ తగ్గిపోవడమా అవ్వదు. నువ్వు దీనికి అడిక్షన్ అయ్యి రోజుగా నీ తల్లి రుద్దుతా ఉన్నావు అనుకో, ర్యాషెస్ ఇవన్నీ అవుతే కొంచెం ఎలర్జీ రావడం, లైక్ మొత్తం మీ తమ్ముడికి ఇబ్బంది కలగడం, ఇట్లాంటివి అవుతాయి. అంతకు మించి ఏం అవ్వదు. ఓకే, దీని గురించి నువ్వేం టెన్షన్ తీసుకోవాలి. లాస్ట్ పాయింట్. ఇప్పుడు మాస్టర్బేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవో తెలుసుకున్నాం, మరి బెనిఫిట్స్ ఉన్నాయి. నిజమా? అంతకంటే ఇంకేం కావాలి సార్? యాక్చువల్గా దీన్ని నేను ఫస్ట్ పాయింట్లో చెప్పా, సెల్ఫ్ సెక్సువల్ ప్రాక్టీస్ అనేది. సో మన ఫీలింగ్స్ని, మన తమ్ముడిని కంట్రోల్ చేసుకోవడానికి చేసేది ఇది ప్రతి ఒక్కరు చేస్తారు. కాకపోతే దీన్ని కామంతో మొత్తం రాక్షసుల్లాగా అంతా అడ్డగోలుగా థింక్ చేసి చేసుకుంటేనే ఇవన్నీ అడ్డమైనవన్నీ వస్తూ ఉంటాయి.
అర్థమవుతుందా? నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నీ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకొని నీ గోల్స్ వైపు నీ మైండ్ ని డిస్ట్రాక్ట్ చేసి పక్క సైడ్ లకి అంతా దొంగదారులు దొక్కకుండా గలీజ్గా నువ్వు థింక్ చేయకుండా ఇవన్నీ కాకుండా నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నీ ఫీలింగ్స్ నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి చేసేదే మాస్టర్బేషన్. సో దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి నువ్వు రోజుకోసారి చేసుకోవడంలో తప్పలేదు. నువ్వు ఇలా చేసుకోవడం వల్ల నీకు కొంచెం గుడ్ స్లీప్ వస్తుంది, నీకు రిలాక్స్ గా ఉంటావు, స్ట్రెస్ పోతుంది. ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు స్ట్రెస్ వస్తుంది ఫిక్స్ అని చెప్పింది ఇంకా ఊపుతా అంటే కలవదు. జస్ట్ అది నువ్వు ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్ అదంతా. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు మీకు మొత్తం వీడియో మొత్తం చూసినాక మీకు అర్థమైన విషయం ఏంటి? మాస్టర్బేషన్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. అది జరిగిపోతుంటది ఇంక అంతే. నీకు ఫీలింగ్ వస్తుంది, నువ్వు ఊపుతావు, పడుతుంది. ఫీలింగ్ రాకపోయినా అమ్మ ఊపుతా ఇలాంటివి వద్దు, చిల్లర. ఈ ఫస్ట్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే మనకంటే ఒక కెరీర్ బిల్డ్ చేసుకోవాలి. దానికి రూట్ కాజ్ ఏంటి అసలు? ఆ రూట్ కాజ్ లో వెళ్ళేటప్పుడు మన మైండ్ డిస్టర్బ్ అవుతున్న టైంలో పిల్ల కావాలి, సెక్స్ కావాలి, అటు పోవాలి, ఇది పోవాలి, ఇట్లా అనిపించినప్పుడు నీ ఫీలింగ్స్ నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి చేసేది రావాలి అంతే. ఇంతకంటే ఇంతకంటే ఓపెన్ నేను చెప్పలేను. ఓకేనా? అది మరి